వాహన కాలుష్యం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ఇప్పుడు ఈవీ వాహనాలే దిక్సూచిగా మారాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకువచ్చింది. మెట్రో నగరాల్లో పెరుగుతున్న వాహన కాలుష్యం ఆందోళనకు గురి చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు వాహనదారులు. ఇంధనం వెహికల్స్ కంటే ఈవీలో 2 వీలర్, కార్లు, కమర్షియల్ వాహనాల కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయని తెలిపారు ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులు. రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ అమలు చేస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు రోడ్ ట్యాక్స్ పూర్తిగా తొలగించింది రవాణా శాఖ. ఇప్పుడు ఉద్యోగులకు ఈవీల కొనుగోలుపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈవీ పాలసీతో జీరో రోడ్ ట్యాక్స్, జీరో రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. దీంతో 1000 కోట్లు ప్రభుత్వం నష్టపోయినా ఈవీ పాలసీని ప్రోత్సహిస్తోందని అసెంబ్లీలో చెప్పారు మంత్రి పొన్నం. లోన్ మీద ఎమ్మెల్యేలందరికీ కూడా అందరికి ఎమ్మెల్సీలకు కూడా ఈవీ వెహికల్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళకి శాసనసభ్యులుగా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే ఒక 40 లక్షల కారు కొనుక్కుంటే 4-5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తూ ఉంది. ఇదొక 10 నుంచి 15% వస్తే అదొక 4-5 లక్షలు వస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ తెలంగాణ ఈవీకి సంబంధించినటువంటి ఒక గోల్డ్ ఈవీ పాలసీ కావచ్చు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ పరంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ చేసే విధంగా కంప్యూటర్ ఏటీఎస్ సిస్టమ్లతో పాటుగా అన్ని రకాల రిజిస్ట్రేషన్ అనేది షోరూంలోనే చేసేటువంటి ప్రక్రియ తీసుకున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండటంతో ఇటీవల రవాణా శాఖ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహం ఇవ్వాలని వాహన తయారీదారులను కోరామన్నారు మంత్రి. ప్రభుత్వ సంస్థలకు హైర్ లేదా డిపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తే అందులో ఈవీలు కొనుగోలు చేయాలని సీఎం సూచించినట్లు చెప్పారు పొన్నం. ఈవీలకు అన్ని ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈవీ వెహికల్స్ రాబోయే కాలం లోపల ప్రభుత్వ పరంగా అవి హైర్ కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేటువంటి ఏ డిపార్ట్మెంట్ వెహికల్స్ అయినా ఈవీ వెహికల్స్ను మెజారిటీగా కొనాలి, పూర్తి స్థాయిలో కొనాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి ఉద్దేశం తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ సూచికను ప్రజలు ఎటువంటి ఆరోగ్య హానికరం లేకుండా ఉండే విధంగా మరి ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఎలక్ట్రికల్ బస్సుల్ని మరి ప్రవేశపెట్టడంతో పాటుగా ఈవీ ఆటోలు, ఎల్పిజి, సిఎన్జి ఆటోలకు ఇస్తూ ఇంకా గ్యాస్, పెట్రోల్ ఆటోలన్నింటినీ ప్రభుత్వ పరంగానే రెట్రోఫిట్ చేయించి క్యూర్ ఏరియా లోపు ఒక్క ఆటో కూడా డీజిల్, పెట్రోల్ లేకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏర్పడుతుండటంతో ఈవీల వైపు చూస్తున్నారు జనం. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇండియాలో ఫ్యూయల్, గ్యాస్ ఆధారిత వాహనాలపై ఎఫెక్ట్ కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర ఫ్యూయల్ కొరత ఉందనే పానిక్తో వాహనదారులు బారులు తీరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని అంటున్నారు ఆటోమొబైల్ నిర్వాహకులు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఛార్జింగ్, బ్యాటరీ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోందని అంటున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ ఉంది కాబట్టి డీజిల్ వెహికల్స్ మనకు పొల్యూషన్ నార్మ్స్ అనేది స్ట్రిక్ట్ అయిపోయేసరికి, పొల్యూషన్ అనేది ఎక్కువ అయ్యేసరికి పెట్రోల్కి కన్వర్ట్ అంటే అందరు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆ పెట్రోల్ షిఫ్టింగ్ కూడా దెన్ దే ఆర్ షిఫ్టింగ్ టు ఈవీ సెగ్మెంట్కి అనేది వస్తున్నారు అంటే మార్కెట్ అంతా అక్కడి నుంచి కస్టమర్స్ ఆర్ ప్రిఫరింగ్ ఈవీ వెహికల్ నౌ బికాస్ అంటే రేంజ్ విషయంలో కావచ్చు, ప్రైస్ విషయంలో కావచ్చు, అండ్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అనుకోండి ఆ సెగ్మెంట్లోనే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. టియాగో, పంచ్, నెక్సాన్, కర్వ్ అండ్ హ్యారియర్ ఇవి కూడా అండ్ రీసెంట్గా ఇప్పుడు సియారా కూడా లాంచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 8,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 31 lakhs వరకు ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. ప్రీవియస్గా రోడ్ ట్యాక్స్ ఉన్నప్పుడైతే అరౌండ్ 3 lakhs వరకు ఉండేది. ఆ 3 lakhs వేవర్ ఆఫ్ అవుతుంది. దీంట్లో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ ఫ్యూయల్ రేంజ్ కూడా మీకు తగ్గుతుంది. అంటే పర్ కిలోమీటర్కి పెట్రోల్, డీజిల్ తీసుకుంటే 10 rupees లా కాస్ట్ పడుతుంది కిలోమీటర్కి. దీనికి 90 paisa 1 రూపీలోనే మీకు కిలోమీటర్కి రేంజ్ వస్తుంది అన్నమాట. గ్రేటర్ సిటీలో ఈవీలను తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. ఇప్పటికే 300 వరకు ఈవీ బస్సులు అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ. బస్ డిపోల్లో ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తోంది. 2027 వరకు 2800 ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్గా మార్చేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. పొల్యూషన్ తగ్గించడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఆటోలు ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో లక్షల్లో ఉన్న 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపేజ్కి పంపిస్తుంది రవాణా శాఖ. పెరుగుతున్న ఈవీలకు తగ్గట్లుగా ఛార్జింగ్ పాయింట్స్ను పెంచాలంటున్నారు వాహనదారులు.